பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் వల్లాం తనయే ఎత్తు. అమ్మా లాస్ట్ వీక్ ఎంతవరకు ఏం చెప్పగలరా? అన్బే అయింది. అన్బే అనే టాపిక్ అయింది. అన్బేలో లాస్ట్ తన్నుళ్ళే పొంగియ తన్నముదు ఉనవే ఎన్నుళ్ళే పొంగి ఎందని అన్బే అంటాడు. ప్రేమ ఒక ఆత్మలో ఉప్పొంగిన అదే త్రిదేహ సిద్ధికి నాంది పలుకుతుంది. ఇది మనము లాస్ట్ వీక్ టాపిక్. మనిషి యొక్క పూర్ణత్వము ప్రేమనే, ప్రేమ తప్ప. అందువల్ల లవ్ ఈస్ గాడ్ అన్నారు. కానీ ఆ ప్రేమని మనము కరెక్ట్ గా ఉపయోగించటం లేదు. మనం వచ్చి మన యొక్క సంఘ జీవితానికి వరకే దాన్ని అంతా పరిమితం చేసి ఉన్నాము. సంఘ జీవితంలో ఇతర జీవులపై, ఇతర మనుషులపై మనము నిజంగా చూపించవలసిన ప్రేమను మనము చూపించడం లేదు. ఇక సన్మార్గంలో తెలియపరచబడి ఉన్నది ఏదిరా అంటే మనిషి యొక్క పూర్ణత్వము ప్రేమనే. మనిషి దేహమునకు ఆధారముగా ఉన్నది ఆత్మాణువు. ఈ ఆత్మాణువులో సచ్చిదానంద శక్తి పూర్ణంగా ఇమిడి బయల్పడుచున్నది. ఆ చైతన్యము, ఆ సచ్చిదానంద శక్తి ఆ అణువులో, ఆత్మలో, అది ఆత్మాణువులో అది పూర్తిగా నిండి ఉన్నది. దీనినే దైవాత్మ కూడా చెప్పుకోవచ్చు. ఈ దైవాత్మనే సహస్రారంలో ప్రాణముతో కలిసి పంచశక్తితో అనగా కృపాశక్తి, జ్ఞానశక్తి, యోగశక్తి, క్రియాశక్తి మరియు ఐశ్వర్య శక్తితో తన క్రియలను చేయుచున్నది. అందువల్లే మనం జీవితంలో సంఘ జీవంగాను ఉంటాము. అట్లా దేవుణ్ణి వెతుకుతూ ఉంటాము. కొన్ని యోగములు చేస్తూ ఉంటాము. మన ఆలోచనలు ఉంటున్నాము. ఈ 5 శక్తులు చేరి ఉన్న దాని వల్లనే ఆత్మ మనిషిలో నిండి ఆ మనిషి మనుగడ సాగిస్తున్నాడు. కావున ప్రేమయే దేహము, ప్రాణము మరియు ఆత్మతో అనుభవ స్థితిని పొందుతాదన్నమాట. ఆ ప్రేమ నీలో ఉప్పొంగినప్పుడు ఈ 5 శక్తుల ద్వారా అది ఏమవుతుందంటే మనల్ని వికసింపజేస్తుంది. వీటిలో ప్రేమ పూర్తిగా వెలగినప్పుడు దేహము శుద్ధ దేహముగాను, ప్రాణము ఆత్మ జ్ఞాన దేహముగాను, దానిలో మనకు కలిగే అనుభవ స్థితి ప్రణవ దేహముగాను ఉంటుంది. ఇట్లు ఏర్పట్టుకు సత్విచారం చేస్తూ దైవాత్మ స్థితిని పొంది సత్యమైన ప్రేమతో దయాక్రియలు చేయుటయే ఉత్తమమైన పద్ధతిగా భావించబడును. ఎప్పుడు దాన్ని మనము మన యొక్క టార్గెట్, మనల్ని దేవుడు ఎందుకురా పుట్టించినాడు అనే దానిపైన మనము ఫస్ట్ చేయాలి. దేనికో ఎన్నో కారణాలు చెప్పొచ్చు. కానీ ఆయన మనల్ని అంటే చిన్న అణువుగా ఏమీ లేకుండా పడి ఉన్న మనల్ని ఈ తన యొక్క తన్నే దాంట్లో మనలో ఇముడ్చుకొని ఒక దేహాన్ని ఇచ్చి, పంచభూతముల ద్వారా దేహాన్ని ఇచ్చి అన్ని చేసి మనము చైతన్యంతో జీవించినట్టు ఎందుకు చేశాడంటే మరణము పొందకూడదు. మరణంతో పాటు రోగములు ఏది అంటకూడదు, అట్లాగే ముసలితనం రాకూడదు అనే దీనిపైన ఆయన మనల్ని ఎప్పుడు తనలాగా తన బిడ్డలైన మనము ఎప్పుడు ఈ ప్రపంచంలో బ్రతుకుతూ సంతోషమైన జీవితం పొందుతూ బ్రతుకుతూ ఉండాలి అట్లనేది ఆయన ఉవాచ. అందువల్లే ఆయన ఏరా చేశాడంటే మనల్ని సృష్టించాడు. సృష్టి అనే దానికన్నా ఆయనే మనలో ఉండి ఆయన ఈ జీవితాన్ని ప్రేరేపిస్తున్నాడు. మనం ఏదేదో అనుకుంటాం, దేనికో మనం పుట్టించబడినాము అంటేనేసి అంతా ఏమి కాదు. మనం పర్మనెంట్ గా ఉండేదానికే, మనం సచ్చేదానికి కాదు. అట్లనేది మన మనసులో బాగా దిటువుగా చేసుకోండి. నిజమైన ఇది కూడా అదే, అది సన్మార్గంలోనే తెలుస్తుంది అంటాడు స్వామి. మిగతా దాంట్లో ఎవరి ఇష్టంగా వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. కానీ
సన్మార్గంలో వచ్చిన దానికి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందుకు సృష్టించుకున్నాము అట్లాంటిది దయచేసి తెలుసుకోండి. అది ఎప్పుడు మీరు పర్మనెంట్ గా ఉండేదానికే సృష్టించబడ్డారు అంటారు. ఇది ఈ అనుభవ స్థితి ప్రణవదేహంగా కూడా బయలుపడుతుంది. ఇట్లు ఏర్పట్టుకు సత్విచారం చేస్తూ దైవాత్మ స్థితిని పొంది సత్యమైన ప్రేమతో దయాక్రియలు చేయటే ఉత్తమమైన పద్ధతిగా భావించబడును. ఇట్లు వడలాల్ గారు చిత్సభలో భక్తిభావాన్ని పెంపొందించుకుని ఆత్మను కృపా ప్రకాశమైన స్థితికి తెచ్చుకొని ప్రత్యేక ప్రేమను ఉప్పొంగ చేసి ఈ ప్రపంచంలో నిరంతర అవినాశ జీవితమును గడుపుచున్నారు. ఇది ఈ పద్యాల్లో. దాంతో అదే ఆయన యొక్క ప్రేమ ఫలితము. ఆ ప్రేమ అనే దీనిపైన చాప్టర్ లో 10 పద్యములు దీనితో కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ విளக்கே అంటాడు. విளக்கே అంటే ఏమంటే దీపమా. దీపమా అనేసి ఒక 8 పద్యాలు వస్తాయన్నమాట. అందులో మొదటిది అరుళలి విளங்கிட ஆணவம் எனுமோர் இருளற ఎన్నుళ్ళతే ఏற்றிய విளக்கே. కృపాజ్యోతి అనే దీపమే నిత్య దీపం. మనం అనుకుంటా ఉన్నాం, మనము ఏమరా అంటే దీపం అంటే మామూలుగా సూర్యదీపం దీపమే, చంద్రదీపం దీపమే, మనం వెలిగించే దీపం దీపమే, ఎలక్ట్రిసిటీ దీపమే. కానీ నిజమైన దీపం ఏదిరా అంటే కృపాజ్యోతి. దేవుని కృప వల్ల కలిగిన జ్యోతియే నిజమైన జ్యోతి. అదే సత్యమును కనుగొను జ్యోతి కూడా ఉందన్నమాట. నిజంగా అదే ఆ జ్యోతినే సత్యాన్ని కూడా కనుక్కొని మనల్ని ఆ వైపు తిప్పేది కూడా ఆ జ్యోతినే. అదే అమరత్వమును సంతోష జీవితమును ఇచ్చినది. అది చైతన్యముతో దైవత్వముతో పొంగి పొరలుతూ ఉంటుంది. ఇట్టి దీపమును సాధారణ ప్రజలు చూసి ఉండలేదు. మిగతా ప్రపంచంలోనూ ఈ దైవ జ్యోతిని కనుగొని ఉన్నారో లేదో తెలియలేదు అంటారు. ఏమరా అంటే ఈ ప్రపంచమే కాదు, ఏ ప్రపంచంలో కూడా నిజమైన దైవ జ్యోతిని చూసినారో లేదో తెలియదు. ఆ దైవత్వంతో పొంగి పొరలుతూ ఉండే జ్యోతిని మనము చూసి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. మనము సాధారణంగా బాహ్య జ్యోతిని అనగా దీపము, సూర్య చంద్రాదులు, విద్యుత్ దీపంలోని పలు రకముల దీపములు చూసి ఉన్నాం. ఇవన్నీ బాహ్య దీపంలో బాహ్య చీకటిని పోగొట్టు దీపాలు ఇవి. కొన్ని ఎక్స్రే స్కానింగ్ ద్వారా లోపల అనగా మన దేహంలోని చీకటి భాగంలో కూడా చూడగలము. ఈ దీపములన్నీ కృపాజ్యోతిగా చెప్పలేము. వీటంతా మనము కృపాజ్యోతిగా మనం చెప్పుకోలేము. మన దీప పరిమితి ఒక లిమిట్ వరకే ఉంటుంది. సూర్యుడు యొక్క ఆ ఇది కూడా ఏమనంటే లైటింగ్ కూడా ఒక ఎల్ల వరకే ఉంటుంది అన్నమాట. సూర్య జ్యోతి కూడా ఒక ఎల్ల వరకే. ఆ తర్వాత చీకటి మయమవుతుంది. తర్వాత కొంత దూరం పోయినాక ఇంకొక గ్రహము, ఇంకొక సూర్యుడి యొక్క ప్రభావం వల్ల అక్కడ తిరిగి మనం ఏమైనా వెలుగును చూడగలము. ఈ రకంగా టోటల్ గా మనకేమంటే ఒట్టి చీకటి మయమే ఈ ప్రపంచం మొత్తం. అక్కడక్కడ దేవుడి దయ వలన, ఈ కృపాజ్యోతి వలన అక్కడక్కడ సూర్యులు పుట్టిన్నారు. సూర్యుల్ని ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఆ సూర్యుల వల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం ప్రకాశవంతంగా తయారవుతుంది ఈ ప్రపంచం అంతా. ప్రతి సూర్యుని చుట్టి గ్రహాలు ఉంటుంది. అందులో మామూలుగా మనుషులు జీవరాశులంతా పుట్టి జీవిస్తూ ఉంటుంది. అది లేనప్పుడు ఇది గాని ఎక్కడ గాని అసలు జ్యోతి, దేవుని కృపాజ్యోతి లేకపోతే ఎక్కడ గాని సూర్య జ్యోతి ఉండదు, చంద్రజ్యోతి ఉండదు, గ్రహములు ఉండవు, గ్రహముల్లో జీవరాశులు ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, అంటే మనసులో ఉంచుకొని ఉండాలి. ఇవి ఈ బాహ్య దీపములు ఏవనే మన లోపలి అహంకార చీకటిని ఏది ఇవి పోగొట్టలేవు. దీన్ని ఎందుకురా చెప్పి తెస్తున్నాడు అంటే ఇక్కడ ఈ పద్యంలో లోపల మనకు అహంకారం అనే చీకటి ఉంది. బాహ్య దీపాలు బాహ్య చీకటి వేరే అండంలో ఉండేది. కానీ మన పిండంలో లోపల ఏమరా అంటే అహంకారం అని చీకటి ఉన్నది. ఆ చీకటిని 1000 కోట్ల సూర్యులు వచ్చినా కూడా దాన్ని తొలగించలేరు. ఎక్సెప్ట్ దైవానుగ్రహం తప్ప దాన్ని మన అహంకార చీకటిని తొలగించేది ఏదీ లేదు.
అది మనతో అనగా మన ఆత్మలో లీనమై ఉన్నది. మనిషికి తాను అహంభావము అను చీకటిలో చిక్కుకొని ఉన్నట్లు కూడా స్ఫురించటం లేదు. మనలోని అహంభావం మనకు తెలియటం లేదు, కానీ దాని ఎఫెక్ట్ మన మీద టోటల్ గా పడి ఉన్నది. టక్కని కోపం వస్తుంది, నన్ను అంటావు. ఆ నాది నేను అనేది మనకు తెలియకుండా మనలోనే ఇమిడి ఉన్నది. మన కొద్దిగా కూడా ఇది అహంకారం వల్ల, ఈ ఆత్మలో చీకటి అయినా ఇది అహంకారము అట్లనేది మనకు తెలియదు. దాని గురించి మనం పట్టించుకోము. ఈ చీకటిని ఎన్ని కోట్ల సూర్యులు ఒకటిగా తమ కిరణములను ప్రసరింపజేసినా తొలగించలేరు. ఈ అహంకార చీకటి బయటికి కనిపించదు, బయటికి కనిపించేది కాదు అహంకారము. ఇట్టి అహంకారము తొలగించినది ఆ దైవ కృపా జ్యోతి మాత్రమే. ఆ దైవ కృప అన్నది ఏ ఒక్క మనిషి గాని పరిశుద్ధ ఆత్మగా అనగా ఎట్టి చెడు గుణములు లేక వెలయినప్పుడు అనగా అతను ఆ రకంగానే జీవించినప్పుడు కృపాజ్ఞానము కలుగును. బాహ్య జీవితంలో మనము ఏ ఒక్క మనిషి గాని పరిశుద్ధ ఆత్మగా అనగా ఎట్టి చెడు గుణములు లేక మనము జీవితాన్ని సాగించినప్పుడు కృపాజ్ఞానము ఆటోమేటిక్ గా కలుగుతుందన్నమాట. ఆ కృపాజ్ఞానమే ప్రకాశవంతమై ఎక్కువ ప్రకాశం కలిగి ఆ కృపాజ్ఞానమే కొద్దిగా ప్రకాశం ఎక్కువయి ఆ వ్యక్తిలోని అజ్ఞాన తిమిరమైన ఆ అహంకారము తొలగించు సాధనముగా అది పనిచేస్తుంది. అది మన ఆత్మలో ఆ కృపాజ్యోతిని మనం గాని ఎక్కువ చేయగలిగినామంటే అప్పుడు ఈ అజ్ఞాన తిమిరము సూర్యుడు ఉదయించగానే మంచు ఎలా కొద్దిగా తొలగిపోతుందో ఆ రకంగానే అది కూడా అహంకారం తొలగిపోవును. ఈ విషయము మనము తెలుసుకొని మన ఆత్మను పరిశుద్ధ ఆత్మగా మార్చవలెను. అనగా ఈ దేహం గాని ఆత్మ గాని రెండూ కాని నేనే అన్న గర్వమును విడనాడి ఈ ఆత్మ నువ్వెవర్రా అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే అది కూడా రమణ మహర్షి పుణ్యమే. నేను ఆత్మని అంటాడు. ఇక్కడ ఈ ఆత్మ నేను ఆత్మని, ఈ దేహము నాది అనే దాంట్లో గర్వము ఉన్నది అంటారు స్వామి. నిజమే, ఆత్మ నువ్వే, ఎవరు కాదనలా, మనమే ఆత్మలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మగా మనము వెలుగొందుచున్నామన్నమాట. కానీ ఎవరు నువ్వు అంటే నేను ఆత్మని, ఈ ఆత్మ నాది, ఈ దేహం నాది అట్లనే ఆ రివర్స్ ఐడియా వస్తుంది చూడండి, అది తప్పు. ఆ గర్వమును విడనాడి అది దైవము, నేనే ఆ దైవము, ఆ దైవమే నేను, నాలో నిండి ఉన్న దైవమే నన్ను నడిపిస్తున్నది. నేను అన్నది నామ మాత్రమే, మొత్తం ఆ దైవమే అనుభవమునకు ఆ దైవమే నాకు అన్ని అనుభవములు తెస్తున్నది అనే దీనికి మనము భావనకు మనం వచ్చినప్పుడు ఆ ఇది తిమురు ఇది వచ్చి గర్వము పనిచేయదు, అహంకారం పనిచేయదు. ఆ రకంగా ఆత్మ అనున్నది దైవము, ఆ దైవము నాలో ఉండి నన్ను నడిపిస్తున్నది. చేసేది అంతా దైవమే గాని నేను కాదు. కాబట్టి నేను కూడా ఆ దైవ స్వభావంతోనే నేను నాలో ఆ దైవము నిండి ఉన్నది అట్లనే ఒక భావనకు మనం రావాలి. మనం సపరేట్ అని అనుకోకూడదు. ఈ భావంలో దేహము తుచ్చము అన్నది నీచభావం. చాలా మంది ఇంకా కూడా అట్లే ఉన్నారండి. చాలా మంది మనము సరే సన్మార్గంలో వల్లలారు గారు చెప్పేశారు దేహం ఉండాలని, ఇది అందరికీ తెలియదు కదా. చాలా మంది ఈ దేహం తుచ్చం, దేహం పోయినాకనే మనకు అన్ని వచ్చేది అనుకుంటాడు. దేహం పోయినాక ఏ క్రియని కానీ నువ్వు చేయలేవు. మనస్సు అనేది నీ ఆత్మలో పోయి ఇరుక్కుంటుంది. మనస్సు తనిగా ఆలోచన చేయలేదు. ఎప్పుడు అది యాక్టివేట్ అవుతుంది అంటే దేహం ఉంటేనే యాక్టివేట్ అవుతుంది. అది ఆరో ప్రాణంగా ఉండేది ఆ దేహం. మిగతా క్రింది జాతి ప్రాణుల్లో అవి ఉండవు, మనస్సు అనేది ఉండదు. కాబట్టి అవి ఆలోచన చేయలేవు. వాటికి తెలిసి ఆకలి, బాధ అంతే. కాబట్టి ఏమరా అంటే ఈ దేహము మస్ట్ అండ్ షుడ్. అందువల్లే స్వామి అంటాడు మొత్తం మీద ఏమరా అంటే సావని వాడే సన్మార్గం, చచ్చిపోయినాక నువ్వు లేవు. కాబట్టి సావును ఉండేదానికి ప్రయత్నం.
చచ్చిపోయినా నాకు ఏదో వస్తుంది, నేను పోయి దాంట్లో కలిసిపోతాను అట్లా ఏమంటాయంటే నీ ఊరికి నువ్వు పోగొట్టుకుంటావు అని అర్థం. దేవుడి వాచేమి నువ్వు బ్రతకాలి. నీ తండ్రిగా నేను ఉన్నప్పుడు నా బిడ్డగా నువ్వు నాకు ఈక్వల్ గా నువ్వు ఉండాలి. కాబట్టి మనల్ని ఆయన మొత్తం మీద సృష్టించాడు. కానీ మనం ఏమంటే ఆ విషయాన్ని కనుక్కుంటున్నా, మా అవ్వకు నేను ఇది పెట్టినాను, అగ్గి పెట్టినాను, కాబట్టి మా అవ్వ బతుకున్నంత వరకు నేను కూడా బతుకున్నాను, మా నాయన పూర్గా ఉన్నాను, నేను ఆయన్ని కొద్దిగా సంతోషింపు చేసేవానికి నేను సంపాదించి ఏదో మిద్ది మేడ కట్టి ఆయన సుఖంగా, ఇందుకే నన్ను దైవము పుట్టించినాడు. ఇట్లాంటి మనం ఏమరా అంటే ఈనాటి ఈ భూమి మీద మనం బ్రతికే పరిస్థితిని పెట్టుకుని దీనికే నేను పుట్టాను అనే ఒక చిన్న సర్కిల్లో మనం ఉన్నాము. ఇక్కడ నుండి మనం బయటపడాలి. మనం ఎందుకు స్వామి అన్నట్టు ఈ దేహంలో ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంత ముందు నువ్వు పుట్టక ముందు వేరే దేహంలో ఉన్నావు. రేపు నువ్వు ఈ క్వాలిఫికేషన్ పొందకుండా మరణాన్ని జయించే పరిస్థితి లేకుండా చనిపోయినప్పుడు ఇంకో దేహానికి మస్తృష్టుడుగా పోతావు. కాబట్టి ఈ దేహాన్ని నువ్వు అట్టి పెట్టుకుని నీ సొంత దేహంగా సొంత ఇల్లు ఎలా కట్టుకుంటావో ఆ రంగు కట్టుకున్నంత వరకు నువ్వు పోయి మారి ప్రయాణం చేస్తూ ఉండాలంటాడు. కాబట్టి మనం ఏమరా అంటే ఈ దేహాన్ని తుచ్చము అనే దానికి లేదు. ఈ దేహాన్ని మనం పర్మనెంట్ గా అంటి పెట్టుకోవాలా. అది ఏ దేహంలో మనం ఉంటే అప్పటి నుండి స్టార్ట్ చేద్దాం. మన వల్ల అయింది అంతే. మనము ఎంతవరకు మనము దేవుని పరీక్షలో ఎదగలుగుతామో అంతవరకు మనకు ఈ దేహం ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఇష్టం, ఆయన ఇంకొక దేహంలో కూడా పెట్టవచ్చు మనల్ని. అప్పటికి కూడా మనం దేవుణ్ణి ప్రార్థించాల్సింది, దేవుడా నేను మరణం లేని జీవితాన్ని పొందాలి, నేను దానికి తగినట్టుగా నన్ను ఎక్కడైనా పుట్టించు, దానికి తగినట్టు క్వాలిఫికేషన్ నాకు ఇవ్వు, అట్లనే పరిస్థితుల్లో మనం ఉండాలి. కాబట్టి ఆ రకంగా ఇంతవరకు అటువంటి దీంట్లో ఉన్నప్పుడు నాకు శివలోక ప్రాప్తి, నాకు వైష్ణవలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి ఇట్లంతా అనుకుని మాత్రం ఏమారిపోవద్దండి. ఈ దేహాన్ని ఏ పాటుపడైనా కూడా చక్కగా పెట్టుకోండి. ఇంగ్లీష్ మందైనా తీసుకోండి, వేరే నాటు ఇది మన చేసుకోండి, ఎట్లయినా పెట్టుకోండి. దేహాన్ని మాత్రం పర్ఫెక్ట్ గా ఉండేదానికి ట్రై చేయించండి. కాబట్టి ఈ దేహం లేనిచో మనకు మనస్సు దాని భావములు తోచదు. కావున దేవుని అనుగ్రహం పొందుటకు ఈ దేహమే గొప్ప టూల్, గొప్ప కారణమై ఉన్నది. మనము దైవానుగ్రహంతో మనముగా ఈ దేహంలో దైవాత్మగా జీవించి ఉన్నాము అనుభావన ఎల్లప్పుడూ కలిగించుకొని వెలసి ఉండవలయను. అప్పుడే గర్వము అను చీకటిని మనలో నుండి తొలగించుకొనగలుగుతాము. జ్ఞాన ప్రకాశమును పొంది ఆ దైవమును మనము చూడగలము. ఎప్పుడు చీకటి తొలగిపోతుందో మనకు జ్ఞాన ప్రకాశం ఏర్పడి ఆ దైవ సాక్షాత్కారము ఏర్పడుతుంది. ఇట్టి జ్ఞాన ప్రకాశ దీపమే మన దేహమైన సత్య జ్ఞాన సభగా వెలుగొందుతున్నది. ఈ సత్యమును గ్రహించి జీవకారుణ్య సచ్చీలతతో సన్మార్గమును నడిచి అమరత్వమును సాధించగలుగుతాము. అట్లా చేసేదానికి మార్గదర్శిగా వள்ளలార్ గారు ఉన్నారు. అది ఈ పద్యంలో ఉండే సారాంశము. నెక్స్ట్, తున్బరుతు తత్వ దూషలాం నీకి నల్ ఇన్పుర ఎన్నుళ్ళత్తు ఏర్చియ విளకే అంటాడు. ఈ ప్రపంచంలో దేహంలో ప్రకాశము లేని అశుద్ధ మలములు, మురికి, విషముతో కూడిన వస్తువులు పలు రకములైన కీడును జీవులపై బాధించును. జీవులకు వచ్చేటట్టు చేస్తుంది. ఏది? ప్రకాశము లేని అశుద్ధ మలములు, మురికి, విషంతో కూడిన వస్తువులు. 96 తత్వములతో కూడిన ఈ మనిషి జన్మలో కృప వెలయని అపక్వ కాలము అంటాడు. కృప అనేది వెలయని అపక్వ కాలము. దాన్నే మనోళ్ళు జ్యోతిష్కులు ఈ టైంలో అది, ఆ టైంలో ఇది, ఈ గ్రామం ఆ గ్రామం పడుతుంది అట్లా నుంచి వాళ్ళు గ్రహాలకు పేర్లు పెట్టి ఏదో చెప్తా ఉంటారు. పక్వ కాలము అపక్వ కాలము అనేది స్వామి ఎదురా అంటే చెప్తాడనమాట. ఏదిరా అంటే సూర్య చంద్రాదుల ఇవి కాలములు మారుతాయి కదా. కాలం మారేదంటే మనము వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము అనేది మారేటప్పుడు కానీ
లేదా ఈ అమావాస్య పౌర్ణమి కాలంలో కానీ లేదా ఈ గ్రహణ కాలంలో కానీ ఒక్కొక్కసారి అపక్వ కాలములు ఏర్పడుతుంది. అప్పుడు ఏమరా అంటే ఆ మంచి అంటే అమృతపు వాయువుల కన్నా ఈ విషపు వాయువులు ఎక్కువగా మన దీంట్లో ప్రసరించేదానికి భూమి పైన వచ్చేదానికి ఛాన్స్ ఉన్నది. అటువంటి సమయంలో మనము వాటిని తొలగించుకునే మార్గం కనుక్కొని దానికి తగినట్లు మనం ఉన్నప్పుడు మన యొక్క ఆరోగ్యం పాడు కాకుండా ఉంటుంది. ఇవన్నీ ఎదురంటే ఆయన ప్రోస్ ఒకటి సపరేట్ గా రాసి ఉన్నారు. పద్య భాగం కాక ప్రోస్ భాగంలో అది ఉంటది. కానీ మనకు చాలా మందికి అంటే ముఖ్యంగా నేనేమంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని కానీ తమిళం కాని ప్రజల్ని ఎవరిని కూడా నేను వాళ్ళని ఏది నేను అంటే తప్పుపట్టిన ఈ స్వామి ఎన్ని రాశారు, ఏ పుస్తకాల్లో ఏది ఉంది అనేది తమిళలోకి చాలా మందికి తెలియదు. ఈ అగవలు ఒకటి పట్టుకుంటారు, ఆరాం దేవుడు పట్టుకుంటారు, మిగతా ఏది కానీ ఆయన ప్రోస్ కావ్యం ఒకటి ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అందులో ఆయన చక్కగా వివరించి ఉన్నాడు అనమాట ఇట్లాంటివన్నీ. అది కూడా చదవాలి మనం. అది చదివితే గాని మనకు ఇట్లాంటి విషయాలు అర్థం కాదు. కాబట్టి ఈ అపక్వ కాలము అనేది ఒకటి ఉంది. 96 తత్వములతో కూడిన ఈ మనిషి జన్మలో కృప వెలయని అపక్వ కాలంలో తత్వముడికి నిండి ఉండుటచే దుఃఖకరమైన జీవితమే మనకు ఏర్పడుచున్నది. ఆ అపక్వ కాలంలో మనకేమరా అంటే సాధారణంగా అందరు ప్రజలు కొద్దిగా బాధల్ని అనుభవిస్తూనే ఉంటాము. అప్పుడు ఎవరంటే మనస్సు బాగుండదు. 3 పూట్ల అన్నం తిన్నా కూడా తినని వాడికి అన్నం దొరికేది కొంచెం కష్టంగా ఉంటుంది. తినే వాళ్ళకి బాగా ఉండే వాళ్లకు అన్నం దొరికినప్పుడు మనసు బాధల్లో ఉంటుంది. వేరే విధమైన కొన్ని ప్రాబ్లమ్స్ కలుగుతాయి. ఇట్లంతా ఆ అపక్వ కాలంలో ఉంటుంది అనమాట. ఆ అపక్వ కాలం అప్పుడే కాదు, మనిషి కర్మ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా అపక్వ కాలంలో అవన్నీ కూడా మనకు కొన్ని దుఃఖకరమైన ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటుంది. దేహ కర్మలలో భోగ వస్తువుల్లో పలు సందర్భంలో పలు రకములైన తప్పులు జరుగుతూనే ఉన్నది. మన మనస్సులో మన ఆలోచనలు మనకు తెలిసి తెలియక తప్పులుగాను ఉంటుంది. అట్లాగే మన క్రియలు కూడా తెలిసి తెలియక తప్పులు దండిగా చేస్తూ ఉంటాము. మన అజాగ్రత్త వలన తెలిసి తెలియక అవి జరుగుతూ ఉంటుంది. వాటి వలన దుఃఖము అపాయము కలుగుతూనే ఉంటుంది. వీటిని అప్పుడప్పుడు మనం జరగకుండా కాపాడుకుంటున్నా కూడా అవి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటది. దాన్ని విధి కర్మ అని అనుకుంటాం అన్నమాట. కానీ కొన్నిటిని మనం తప్పించుకోగలము కూడా. అవి ముఖ్యంగా కొన్ని ఏమరా అంటే ఈ సపోజ్ ఏదో రోగం వచ్చింది అనుకోండి, అట్లే మనం కూడా ఏదో కొన్ని మందులు తీసుకుంటాము, ఏదో ఇది చేసుకుంటాం. కానీ మనం తప్పించుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అవి ఏదరా అంటే పెద్ద రోగంలో అవి ఏమనంటే మన చేతుల్లో మనం మామూలుగా పోయి కొన్ని మాత్రల మందుల్లో కూడా కొన్ని కావు. మనం దానికి అంతా ఎక్కువగా శ్రమపడే ఆ మందుల్ని కొన్ని ఆపరేషన్ వరకు కూడా పోతాయి. అట్లాంటి దాంట్లో కూడా మనము ఇన్వాల్వ్ కావాల్సి వస్తూ ఉంటది. కానీ నేచురల్ గా కూడా ఆ రోగములు దాటి ముసలితనం, ఈ ముసలితనాన్ని మనం ఏం చేయలేము. సన్మార్గంలో జీవకారుణ్యంతో ఉంటే తప్ప ఈ ముసలితనము, రోగము, మరణము అనే దాన్ని తప్పించుకోలేము. మరణము అనేది చాలా ఎక్కువ మార్పులు తేవాలి. కానీ రోగములు, ముసలితనాన్ని మనము కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సన్మార్గులు ఆ రకంగా ఉన్నారన్నమాట. ఈవెన్ అట్లీస్ట్ మన ఆయుష్ 100-120 ఏళ్ల వరకు అనే ఉంది కదా, అంతవరకైనా బ్రతకాలనే పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నారు, జరుగుతూ ఉంది కూడా. మరణాన్ని జయించే పరిస్థితి ఇంకా రాలేదు మనకు సన్మార్గులకైనా కూడా. ఏమంటే మనస్సు అన్కంట్రోలబుల్. ఆ మనస్సుని, క్రియని, నోటిని, ఇంద్రియములను దానికి తగినట్లు మనం పెట్టుకోవడం లేదు. కాబట్టి ఆ కానీ తప్పించుకునే దాని మార్గము సన్మార్గమే. అవి ముఖ్యంగా రోగములు, ముసలితనం, చావు లాంటివి మనం తప్పించుట అంత సులభం కూడా కాదు.
వీటిని తప్పించినకు దైవం యొక్క కృప ఉన్నా గాని మనకు వీలు కాదు. మన ఆత్మలో ఆ దేవదేవుడు కృపాజ్యోతిగా వెలుగుతూ ఆయనే మనమై ఉండు విషయమును కృపాజ్ఞానముతో తెలుసుకొని పైన చెప్పిన తత్వములతో కలిపి ఆ 96 తత్వములతో మనం కలిసిపోయినాం అనుకోండి, మనకి ఎప్పటికీ మనకు విడుదల లేదు. మనం ఎప్పటికీ జరామరణంలోనే ఉండాలి. 96 తత్వములతో మనిషిని పుట్టిండేది మనం ఏమరా అంటే ఆ మాయాలోలిత కర్మఫలమైన అనుభవాన్ని అనుభవిస్తూ జరామరణంతో మనం జీవిస్తూ ఉండవలసిందే. ఆ 96 తత్వముల్ని మనం పోగొట్టుకోలేము. ఆ 96 తత్వముల్ని మనము తామరాకుపై నీరులాగా మనం ఉండి దాన్ని చూస్తూ దాంట్లో పక్వంగా మనము మన జీవితాన్ని గడపాలి. ఈ తత్వములతో కలిసి ఉండగా వాటికి వేరై తామరాకుపై నీరులాగా ఉండే జీవితమును కృపాజ్యోతిమయమై జీవించిన ఈ తత్వ బాధల నుండి మనల్ని ఆ దేవదేవుడే రక్షించాడు. ఎందుకంటే రక్షణ అనేది మనకేమరా అంటే మనం అనుకుంటాం, నేను జీవిస్తాను, ఏంది వచ్చేది, ఏ రోగం లేదు, నాకు వెరీ గుడ్ అంటుంటాడు, ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వస్తుంది. మొదట మనం తెలుసుకోవాల్సింది దేవుని కృప లేనిదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా జరగవు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనము అనుకుని పీలుస్తున్నామా, గాలి వదులుతున్నామా? కాబట్టి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా అధిపతి ఎవరు అంటే దేవుడే. ఆయన అనుకుంటే ప్రాణం మన దేహంలో ఉంటుంది, లేకపోతే లేదు. కానీ మనము ఆ మార్గాన్ని దైవం యొక్క దీన్ని ఎవరా అంటే అనుసరించి, ఇక్కడ ఎవరంటే దైవాన్ని తలుచుకున్న దాన్ని నన్ను తలుచుకుంటాను భక్తితో ఉన్నాడు, వీడిని నేను చెప్పకుండా ఉంటాను అంటే ఆయన అటువంటి ఇదంతా లేదు. ఆయన తన భక్తిని ఎక్కడరా చూస్తాడంటే ఇతరులకు వీడు ఎంత సహాయకారిగా ఉన్నాడు, వీడి వల్ల ఇతరులు ఇతర జీవులు ఎంత సంతోషపడుతున్నది, అట్లనే దాన్ని బట్టే మన భక్తిని ఆయన స్వీకరిస్తాడు. ఈ తత్వ బాధల నుండి మన ఆ దేవుడే మనల్ని రక్షించడు. ఈ రక్షణ వలన మనకు దుఃఖము దరిచేరక సంతోషం మాత్రమే కలుగును. ఆ కృపాజ్యోతిని ఆ దేవదేవుని అనుగ్రహంతో మనము కనుగొని అదే మనమై వెలయుతున్నప్పుడు దాని యొక్క ప్రకృతి సహజమైన సచ్చిదానంద అనుభవము మనదై తెలుస్తుంది. ఆ నిత్య దీపం వలన మనకు నిత్యానంద జీవితం కలుగుట సత్యము. ఇట్టి జ్యోతి తనలో ప్రకాశవంతముగా వెలుగుతూ ఉన్నదని వడలార్ గారు ఈ పద్యం ద్వారా చెప్పుచున్నారు. తర్వాత 750 மயலற அழியா வாழ்வு మేన్మేலும் ఇయలుర ఎన్నుళ్ళత్తు ఏற்றிய విளకే అంటాడు. కృపాజ్యోతిని మన ఆత్మలో ఎప్పటికీ వెలుగునట్లు చేసి ఉన్నారు ఆ భగవంతుడు. అంటే భగవంతుడు ఆ కృపాజ్యోతిని మనలో వెలిగేటట్టే చేసి ఉన్నాడు. కానీ సామాన్యులకు ఆ జ్యోతిని కాంచుట గాని దాన్ని తెలుసుకుంట గాని ఆ భావం వాళ్ళకు కలుగుట గాని అంత సులభము కాదంట. ఎందుకంటే దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ సన్మార్గ దీనిపైన ఆలోచనలు వాళ్ళకి కలగడం లేదు. ఎంతవరకు ఎవరంటే మనం కష్టపడాలా, తీసుకు దాని ప్రకారం మనం జీవిస్తూ మన కాలాన్ని గడిపితే చాలు అనే పరిస్థితులు వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్లకు అంత ఈజీగా అది తోచదు. అది ఇంద్రియ శక్తి, కర్ణ శక్తిని మరియు జీవశక్తికి అందనిదై ఉన్నదంట. ఏది? ఆ కృపాజ్యోతి ప్రతి మనిషిలో కూడా ఇంద్రియ శక్తికి గాని, కర్ణశక్తికి గాని, జీవశక్తికి కూడా అందకుండా ఆ ఆత్మశక్తి దానిలో మనలో ఇమిడి ఉన్నది. కొద్దిగా ఆత్మజ్ఞానం పొందిన వారికి వారి ఆత్మభావంలో కనిపించక ఆత్మభావం మనకంతా కొద్దిగా పొంది ఉన్నాం కాబట్టి మనకు ఆ ఆత్మజ్యోతి ఉండి ఉండనట్లు అప్పుడప్పుడు అనిపిస్తుంది. పూర్తిగా టక్కని కొంచెంసేపు చూద్దామంటే నిండి మనకు కనిపించదు. అట్లా కనిపించి అట్లా మాయమైపోతా ఉంటారు. ఇది ఏమరంటే ఆ పక్వం పూర్తిగా మనం ఇంకా పొందలేదు కాబట్టి
మనము ఆత్మానుభవం పొందగలిగే క్వాలిఫికేషన్ లో కొంత మనం పొంది ఉన్నాము కాబట్టి మనకు అంత మాత్రం తెలుస్తుంది. కానీ జీవ ఇది ఇంద్రియ శక్తి, కరణశక్తి, జీవశక్తి ఉన్నంత మాత్రమా అది కనిపించదు. ఆత్మశక్తి, ఆత్మ తపోబలం ఉంటే తప్ప మనకు ఆ ఆత్మ జ్యోతిలోని ఆ దేవ దర్శనం, ఆ తెల్లని కాంతి యొక్క దర్శనము అంత ఈజీగా కూడా అనిపించదు. కాబట్టి కొద్దిగా ఆత్మజ్ఞానం పొందిన వారికి వారి ఆత్మభావంలో కనిపించక కొద్దిపాటి శక్తిని ఇచ్చి ఆపై దైవం యొక్క జ్ఞానం పొందనట్టు ఉంటుందట. ఇట్టి పరిస్థితినే స్వామివారు మరుల్ అనే చెప్తారన్నమాట. మరుల్ అంటే కన్ఫ్యూజింగ్ స్టేజ్. ఇప్పుడు ఒక విషయమై మనం ఆలోచించినప్పుడు ఇట్లు చేద్దామా, అట్లు చేద్దాము, ఇట్లు చేస్తే ఎట్లా, అట్లు చేస్తే ఎట్లా అనేసి సక్సెస్ అయ్యేది ఏది కనుక్కోలేక మనము సతమతం అవుతున్నాం చూడండి. ఆ సతమతమయ్యే పరిస్థితినే మరుల్ అని స్వామి చెప్తున్నారు. మనం ఏమనంటే ఇంకా పక్వం పొందని వాళ్ళు కాబట్టి డైరెక్ట్ గా మనం ఇదే కరెక్ట్ దారి అటని మనం చెప్పలేము. ఒక్కోసారి అది ఫెయిల్యూర్ అవుతుంది. కానీ కరెక్ట్ దారి అని చెప్పి అది సక్సెస్ అయ్యే దారి అని ఉంటే అదే ఆ కృపాశక్తి అనుభవము అనేసి అర్థం అన్నమాట. కాబట్టి మనమంతా ఆ మరుల్లోనే మనము ఉన్నాము అంటే తెలిసి తెలియక సతమతమై ఉంటున్నాము. ఈ మరుల్ స్థితి తొలగి మనము జ్ఞానమయులుగా వెలుగొందుటకు పలు జన్మలు ఎత్తుకు సదరు అనుభవములు పొందవలైనట. ఇట్లు పలు జన్మల అనుభవంతో దయా జీవితం పొందినప్పుడు ఈ దేహము అనగా జ్యోతి మనల్ని అనుగ్రహిస్తుందట. పలు జన్మలు పొంది ఈ అనుభవం మనం ఎక్కువగా పొందినప్పుడు మనం ఏమరంటే మనల్ని దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఈ జ్యోతిమయమై మనము జీవిస్తూ మానవ సేవయే మాధవ సేవగా మనము క్రియ సల్పుతూ ఉండిన ఆ కృపాజ్యోతి మన దేహము అనగా ఇంద్రియ కరణ జీవమునందు నిండి మరణం లేని నిత్యానంద జీవితం పొందగలమట. అప్పుడు మనం ఏమరా అంటే ఈ మానవ సేవయే మాధవ సేవ అనే విషయంపై మనం కానీ దానిపైన మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఉన్నప్పుడు మన యొక్క ఆ ప్రేమ అనే దయ అనే ప్రేమ ఇవన్నీ కలిసి దేవుని యొక్క ఆశీర్వాదంతో అది ఇంద్రియ కరణ జీవనంలో కలిసి మనకు సంతోషకరమైన జీవితాన్ని మాది ఇస్తూ ఉంటుంది. ఈ రకమైన అనగా వள்ளలార్ గారు పొందిన కృపాజ్యోతి జీవితమును మనం అందరూ పొందు నిమిత్తమై ఆ దేవదేవుడు మనలో ప్రకాశవంతంగా వెలుగుచూ ఉన్నాడంట. అది లోపల ఉంటే తప్ప మనం మనిషి ఏ జీవి కానీ జీవించదు. మనిషి క్రింద ఉన్న జీవుల్లో అది యాక్టివేట్ కాకుండా ఉంటుంది. మనుషుల్లోనే ఆ దేవుని యాక్టివేషన్ అనేది లేకుండా ఉండే జీవులు దండిగా మనుషులు ఉన్నారు. కొద్దిగా ఆ దేవుణ్ణి గుర్తించి మనము ఆయన చెప్పినట్లు అడుగు వేస్తే దేవుని యొక్క ఆ యొక్క యాక్టివేషన్ మొదలవుతుంది మనలో. ఆ యాక్టివేషన్ మొదలైనప్పుడు మనము చేయు ప్రతి కార్యము, మనం ప్రయత్నించిన ప్రతి కార్యము మనకు మన కర్మలను బట్టి అవి సక్సెస్ అవుతూ పోతుంది. దేవుడు మనలో ఆ యాక్టివేషన్ లో మన కర్మల్ని కూడా తొలగించే, తగ్గించే లేదా దాన్ని అనుభవించిన పరిస్థితిని పాస్ మార్క్ వేసి పాస్ ఆన్ అని చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మనం చేయవలసినంత ఏదిరా అంటే దయా ప్రేమ. దాన్ని బట్టి మనము ఆ దేవుణ్ణి యాక్టివేషన్ కానీ మనం ఎక్కువ చేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా భూ ప్రపంచంలో మన జీవితంలో కష్టములు రోగములు లేకుండా మనం చేసుకోవచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ ఇది మనకు ముసలితనం కూడా రాకుండా చేసుకోవచ్చు. మూడవది మరణాన్ని జయించేది. దాని విషయంగా మనము ఇంకా కొద్దిగా శ్రమ పడితే అది కూడా పొందవచ్చు. అట్లనే దాన్ని వల్లలార్ గారు
ఈ దీంట్లో మనకు బోధిస్తున్నారు. మాయా జీవితంలో లోబడక ఆ మాయను జయించి మరణం లేని జీవితం పొందు మార్గమును చూపి అట్టి వరమును కూడా ప్రసాదించి నా హృదయంలో అమరత్వ దీపమును వెలిగించిన ఓ అరుట్పరి జ్యోతి అని ఈ పద్యంలో వల్లలారు గారు స్తుతించున్నారు. నెక్స్ట్, ఇడువెళి అனைத்தும் ఇయల్ ఒళి విளங்கிட నడువెళి నడువే నాట్య విளకి. ఆకాశము అంటే ఇక్కడ వెళ్ళి అంటాడు. బట్టబయలు, ఆకాశము అనగా ఖాళీ ప్రదేశము, వేకెంట్ స్పేస్. ఇది అఖండమైనది, ఆది నుండి వెలయిచున్నది. ఇది అతి సూక్ష్మమైన ఆకాశభూతము కావున సదర్భూతమే ఆ దేవదేవుని స్థానమై ఉన్నది. ఆ ఆకాశమే దేవుడు, దేవుడే ఆకాశం. ఇది కొద్దిగా మనకు జీర్ణమయ్యేదని కష్టంగా ఉంటుంది. ఆకాశము అంటే ఏమీ లేదు కదా, ఏమీ లేనివాడు ఎట్లా దేవుడు అంటే ఆ ఏమీ లేని దాని గురించే ఇప్పుడు ఈ మనకు క్రింద వస్తుంది చూడండి. కావున సదర్భూతమే ఆ దేవదేవుని స్థానమై ఉన్నది. ఆ దేవదేవుడు అండములో పరమాకాశ స్వరూపుడై కొలువున్నాడు. ఆ పరమాకాశ దైవ శక్తి ఒక్కొక్క ఆకాశ అణువుల్లోనూ, ఆకాశము కూడా అణువుతో నిండినది. ఒక్కొక్క ఆకాశ అణువుల్లోనూ కేంద్ర బిందువుగా నెలకొని ఇట్ ఈస్ అదే ప్రాణంతో ఉండేది. కేంద్ర బిందువు అంటే అన్నిటికీ కారణభూతమై ఉండేది ఆ కేంద్ర బిందువే. ఆ అణువుల్లో కేంద్ర బిందువుగా ఆ పరమాకాశ స్వరూపుడు నిండి ఉండి చైతన్య శక్తిగా బయలుపడి, అంటే ఈ రకంగా నిండి ఉండి చైతన్య శక్తిగా బయలుపడి గాలిగా మారుతాడు. ఆకాశానికి నెక్స్ట్ ఏది కింద ఉండేది? నెక్స్ట్ గాలి. గాలిగా ఆయన మారుతాడు. ఆ గాలిలో ఆ గాలి ఏమవుతా ఉంది, మన జీవులందరినీ బతికించే పరిస్థితి వస్తున్నది. ఆ గాలి యొక్క చలన శక్తి వలన దాని నుండి అగ్ని ఉత్పత్తి అవుతుంది. ఆ గాలి చలన శక్తి వల్ల అగ్ని ఉత్పత్తి అవుతుంది. ఆ అగ్ని చల్లారి అందు నుండి నీరు ఉత్పత్తి అవుతున్నది. ఆ నీటి మధ్య నుండి పృథ్వీ అణువులు విడివడి, నీటి అణువుల నుండి ఆ పృథ్వీ అణువు సపరేట్ అవుతుంది అన్నమాట. ఆ అణువులు విడివడి మట్టిగా భూమిగా మారుతున్నది. ఇదే ప్రపంచ సృష్టి యొక్క సారాంశము. ఇది పరమాకాశ స్వరూపుడైన ఆ దేవుని నుండే గాలి అనేది వస్తుంది. గాలి నుండి అగ్ని వస్తుంది, అగ్ని నుండి నీరు వస్తుంది, నీటి నుండి భూమి వచ్చింది. అట్లని టూకీగా అందరికీ తెలుసు. కానీ దాని కేంద్ర బిందువుగా ఉండేది ఏది అని మాత్రం ఎవరికి తెలియదు. ఆకాశం ఉంది, ఆకాశం నుండి తర్వాత గాలి వచ్చింది, గాలి నుండి నీరు వచ్చి, గాలి నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి నీరు వచ్చింది, నీరు నుండి భూమి వచ్చింది అని మాత్రం హై స్కూల్ నుండి చెప్తారు మనకు. కానీ దీని కేంద్ర బిందువు ఏది అనేది మాత్రం మనము ఆధ్యాత్మికంగా పోతే తప్ప మనకు తెలియదు. పంచభూత క్రియాలోలిత ఈ ప్రపంచంలో పృథ్వీ అణువు నుండి ఆ దైవ కృపతో, పరమాకాశ స్వరూపమైన దైవ కృపతో పృథ్వీ అణువు నుండి ప్రాణశక్తి బయలుపడుతుంది. ఆ పృథ్వీ నుండే ప్రాణశక్తి కూడా వచ్చింది. ప్రాణశక్తి నుండి వచ్చింది అంటే ఈ పృథ్వీ నుండి దైవశక్తి బలంతో ఆ ప్రాణశక్తి బయలుపడుతుంది. ఆ ప్రాణశక్తి ఆధారంగా ఏక జ్ఞాన ప్రాణి మొదలు షజ్ఞాన ప్రాణులు, 6 విధమైన ప్రాణులు అంటే మనుషుల వరకు. ఏక జ్ఞానం అంటే వృక్షములు అవి ఇవి ఉన్నాయి కదా, వాటి నుండి మనము మనిషి దాకా మనము 6 ప్రాణజీవులుగా మనము కొద్ది కొద్దిగా పరిణామ కార్యక్రమంలో మనము పుట్టి పెరిగి మరణిస్తూ ఉంటున్నాము. ఈ దేహ ప్రాణశక్తి గల ఆత్మ నుండి, అంటే లోపల నుండి జ్ఞానశక్తి ఉత్పత్తి అయి ఆత్మశక్తిని గురించిన విషయములు తెలుసుకొనుచున్నాము. ఈ దేహము ప్రాణశక్తి రెండు కలిపిన ఆత్మ. అక్కడ నుండే జ్ఞానశక్తి ఉత్పత్తి అవుతుంది. తర్వాత ప్రాణశక్తి ఉత్పత్తి అయింది, తర్వాత జ్ఞానశక్తి ఉత్పత్తి అవుతుంది.
ఆత్మశక్తిని గురించిన విషయాన్ని ఆ ప్రాణశక్తి ఇచ్చిన జ్ఞానశక్తితో మనము తెలుసుకోగలుగుతున్నాము. ఈ ఆత్మశక్తితో పలు అద్భుత సిద్ధులను చేయుటకు కూడా తెలుసుకుంటా ఉన్నాము. కావున ఈ ఆత్మనే దైవము అను నిర్ధారణ కూడా మనము వస్తూ ఉన్నాము, వచ్చి ఉన్నాము కూడా. ఈ ఆత్మే మనము అని కూడా తెలుసుకుని ఉన్నాము. ఆ ఆత్మే మనము, ఆ ఆత్మ దేవుడే, దేవుడే మనము, మనమే ఆత్మ, ఆ ఆత్మే దేవుడు. కాబట్టి పై విషయమును గ్రహించినప్పుడు దీని నిజమైన అనాది అయిన ప్రకృతి సహజ స్థితి ఆకాశ మధ్యము నుండి అనగా ఆకాశ కేంద్ర బిందువు నుండి భూత స్థితి, దేహస్థితి, జీవస్థితి, కరణస్థితి, ఆత్మస్థితి అను అన్ని స్థితుల యందును తన ప్రకాశ అంశమును విరింపజేసి ఉన్నది ఆ పరమాత్మ యొక్క ప్రకృతి సహజ స్థితి. ఇప్పుడు చూడండి, ఆకాశంలో కేంద్ర బిందువుగా ఉండి అక్కడి నుండి ఇంతవరకు మన మనుషులుగా, జీవులుగా అన్ని ఉన్నంత వరకు, చైతన్యంతో ఈ జీవితాన్ని గడిపేంత వరకు మొత్తము కవర్డ్ బై గాడ్ అలోన్. ఇందులో మనము అనేది వేరే ఇది కానీ వేరే శక్తి కానీ ఏది లేదు. అట్లని బాగా తెలుస్తుంది. అందువల్లే దీన్నే చెప్తున్నాడు, ఈ నిజమును అనాది అయిన ప్రకృతి సహజ స్థితి ఆకాశ మధ్యము నుండి అనగా ఆకాశ కేంద్ర బిందువు నుండి భూత స్థితి, దేహస్థితి, జీవస్థితి, కరణస్థితి, ఆత్మస్థితి అను అన్ని స్థితుల యందును తన ప్రకాశ అంశమును విరింపజేసి స్ప్రెడ్ చేసి ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మ యొక్క ప్రకృతి సహజ స్థితి. అందువల్లే దేవుడు ఎవరంటే ప్రకృతి సహజ సిద్ధుడు, పరమాకాశ స్వరూపుడు. అట్లనేసి మనము వల్లలార్ గారు ఎన్నో ప్లేసెస్ లో చెప్తున్నారు. ప్రకృతి సహజ స్థితి దేవుడు, ఆయన స్వరూపం పరమాకాశ స్వరూపము. కాబట్టి ఆయన కేంద్ర బిందువు నుండి ఇవన్నీ మనం వరకు వచ్చున్నాము. ఇతర జీవరాశులు, ఈ ప్రపంచము, సూర్య చంద్ర గోళములు అన్నిటికీ కారణభూతము ఎవరు అంటే ఆ ఆకాశంలోని కేంద్ర బిందువుగా ఉన్న ఆ దేవదేవుడే. ఆకాశం మొదలు పై భూతములు ఒకదానితో ఒకటి చొచ్చుకొని అవి బయల్పడి వెలయిచున్నది. దాన్ని ఏమరంటే అన్ని ఒకదాంట్లో ఒకటి చొచ్చుకుని ఉండదు అనమాట. ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది. టోటల్ గా చూసినప్పుడు ఏం లేదు, ఆకాశం మాత్రం. అక్కడి నుండి ఒక్కొక్కటిగా బయలుదేరి వచ్చిన తర్వాతనే మనకు జీవస్థితి అనేది మనకు లాస్ లో కలిగింది. పెద్ద శూన్యంగా మనకు కనిపించు ఈ ఆకాశభూతము ఇన్ని రకముల శక్తులకు ఆధారమై ఉన్న విషయము ఈ రోజు తనకు తెలియనట్లు చేసి నాకు జ్ఞానము కలిగించిన ఓ అద్భుత దీపమా అని వల్లలార్ గారు ఈ పద్యంలో దేవదేవుని స్థుతిస్తారు. ఆయన కూడా ఆకాశము ఇది ఏంది బట్టబయలు, ఏమి లేదు అనే అనుకుని ఉన్న ఆయనకు ఈ సత్య జ్ఞానాన్ని ఆ దేవదేవుడు కల్పించినాడంట. ఆ సత్య జ్ఞానాన్ని, దేవుడు కల్పించిన సత్య జ్ఞానాన్ని ఆయన మనకు ఈ పద్యం ద్వారా మనకు ఆయన తెలియపరుస్తున్నారు. అర్థమైందా అండి? కొంచెం సైన్స్ కలిసి ఉంటుంది దీంట్లో, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. దీన్ని బాగా ఇంకా కూడా మీరు అర్థం చేసుకోవాలంటే, అర్థం కాకపోతే ఒకసారి అడగండి. మనం ఇంతతో దీన్ని కంప్లీట్ చేద్దాము. మిగతాది ఇంకో రోజు నెక్స్ట్ వీక్ చూస్తాం. ఇరు అరుట్వా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.